హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడు అందిన తాజా వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రికార్డు స్థాయిలో సీనియర్ సిటిజన్ల కార్డులు జారీ. 25 రోజుల్లోనే 50,000 దాటిన లబ్ధిదారులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60 ఏళ్లు పైబడిన పౌరులకు గుర్తింపుగా వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలను సులభంగా ఆ, ఈ యొక్క సేవలను సులభంగా పొందేందుకు వీలు కల్పించే సీనియర్ సిటిజన్ కార్డుకు అపూర్వమైన స్పందన లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్డు కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. అనేక మంది వృద్ధులు ఈ కార్డును కేవలం ఒక గుర్తింపు పత్రంగా కాకుండా తమ సామాజిక హోదాకు చిహ్నంగా భావించి దాన్ని పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గత సీనియర్ సిటిజన్ కార్డుల కోసం గతంలో భౌతికంగా దరఖాస్తులు సమర్పించడం వంటి వాటిని పరిశీలించి కార్డులు జారీ చేయడం వంటి ప్రక్రియ తీవ్ర జాప్యమయ్యేటప్పుడు ఈ ఇబ్బందిని గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దరఖాస్తుల ప్రక్రియను డిజిటలైజ్ చేసిందనమాట. గ్రామవార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా ఈ సేవను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మీ సేవ మరియు ఇతర ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా కూడా ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నెల అంటే ప్రస్తుతం నెల 1వ తేదీ నుంచి ఈ నూతన డిజిటల్ కార్డుల సేవలు ప్రారంభం కాగా కేవలం గడిచిన 25 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 52,000కు పైగా సీనియర్ సిటిజన్ల కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 50,000 మందికి పైగా లబ్ధిదారులకు ప్రభుత్వం డిజిటల్ లేదా ఫిజికల్ కార్డులను జారీ చేయడం విశేషం. ఈ సంఖ్య ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం గత 10 ఏళ్ల గణాంకాలతో పోల్చి చూడటమే. రాష్ట్ర విభజన జరిగిన 2014 సంవత్సరం నుంచి ఈ డిజిటల్ సేవలు ప్రారంభమయ్యే ముందు వరకు, అంటే దాదాపుగా 10 ఏళ్ల వరకు సుదీర్ఘ కాలంలో కేవలం 1,00,000 మంది మాత్రమే సీనియర్ సిటిజన్ కార్డులను పొందారు. కానీ ఇప్పుడు కేవలం 25 రోజుల్లోనే 50,000 మంది కార్డులు జారీ కావడం డిజిటల్ విధానం యొక్క విజయాన్ని, ప్రజల ఆదరణను స్పష్టం చేస్తోంది. సో ఈ కార్డు ప్రాముఖ్యత కేవలం రాష్ట్రానికి పరిమితం కాలేదు. విదేశాల్లో స్థిరపడిన మన రాష్ట్రాలకు చెందిన ప్రవాస ఆంధ్రులు సైతం ఈ యొక్క ఎన్ఆర్ఐలు కూడా ఈ కార్డు ప్రయోజనాలు తెలుసుకొని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇది కార్డు పట్ల పెరుగుతున్న విశ్వసనీయతకు, ఆవశ్యకతకు నిదర్శనం. కార్డు యొక్క ప్రయోజనాలు. సీనియర్ సిటిజన్ కార్డు కేవలం గుర్తింపుకే పరిమితం కాదు. దీని ద్వారా వృద్ధులు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. వాటిలో కొన్ని: రైల్వే, ఆర్టీసీ ఇలాంటి బస్సు ప్రయాణాల్లో రాయితీలు పొందవచ్చు. ప్రభుత్వ హాస్పిటల్స్లో ప్రత్యేక కౌంటర్లు, సేవల్లో ప్రాధాన్యత, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు స్వల్ప రాయితీలు, ప్రత్యేక క్యూ లైన్లు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సులభతరమైన గుర్తింపు, కొన్ని ప్రైవేటు సంస్థలు అందించే సేవలలో డిస్కౌంట్లు, ఇవన్నీ అయితే మనకు ఈ కార్డు ద్వారా లభిస్తాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ దరఖాస్తుల విధానం సీనియర్ సిటిజన్లకు ఎంతో సౌలభ్యాన్ని చేకూర్చింది. సో దరఖాస్తుల ప్రక్రియ సులభతరం కావడం, కార్డును ఒక హోదాగా భావించడం వంటి కారణాలతో లబ్ధిదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఇది డిజిటల్ పాలన యొక్క సానుకూల ప్రభావాన్ని తెలియజేస్తూ వృద్ధుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తోంది.